జగన్ మావిగాన్ ప్రతిపాదనతో సీఎం చంద్రబాబులో వణికి మొదలైందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్ చేసిన మావిగాన్ పై ప్రజల్లో విస్తృత చర్చ ప్రారంభమైందన్నారు. 20,000 కోట్లతోనే క్యాపిటల్ క్యారిడార్ సిద్ధమవుతుందన్నారు. చంద్రబాబు అవినీతి కోట బద్దలవుతుంది కాబట్టి మావిగాన్ పై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను వ్యక్తిగతంగా దూషించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వచ్చాయన్నారు కాకాని. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, ర్యాంకింగ్స్ కోసం ఎమ్మెల్యేలు జగన్ ను తిడుతున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకొచ్చాడు. వెంటనే ఈ చంద్రబాబు నాయుడు ముఠాల్లో వణుకు మొదలైంది. దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేశారు. 1,00,000 ఎకరాల స్థలాన్ని సేకరించి రోడ్లకు సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి, మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు అవసరపడతాయి. 2,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాజధాని నిర్మించేటువంటి పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు కళ్ళబల్లి మాటలతో చెప్తున్నాడు. కేవలం 20,000 కోట్లతోనే అతిపెద్ద గ్రోత్ ఇంజన్ గా మారేటువంటి ఈ మావిగాన్ అనేటువంటి 3 ప్రాంతాలకు సంబంధించి, 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ క్యాపిటల్ కారిడార్తో అమరావతిని పోల్చుకొని వాటి మధ్య ఉన్నటువంటి తేడాని ప్రజలు గమనించడం, విశ్లేషించడం ప్రారంభించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావిగాన్ని వ్యక్తిగతంగా దూషించాలి. మావిగాన్ మీద, దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి. మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంతా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం. భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం. ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు పరిపాలన చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగాన్ ఒక విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. దీంట్లో భాగంగా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా